ఫుట్ ఫాల్స్ ఈ మధ్యకాలంలో మన దగ్గర ఎక్కువగా వినబడుతున్న పదం. దీని మీద సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య అప్పుడప్పుడు ఒక చిన్న మినీ యుద్ధమే జరుగుతుంటుంది. మా హీరో సినిమాకి ఇన్ని ఫుట్ ఫాల్స్ వచ్చాయని, ఇండియన్ సినిమాలోనే హైయెస్ట్ ఫుట్ ఫాల్స్ బాహుబలి కొట్టిందని, పుష్ప 2 ఫుట్ ఫాల్స్ లో ఎపిక్ రికార్డ్ సెట్ చేసిందని ఎవరికి వాళ్ళు థీరీలు రాసేసుకుంటుంటారు. కొంతమందికి అయితే ఈ ఫుట్ ఫాల్స్ ఏంటో అర్థం కాక తల గోక్కుంటుంటారు. సింపుల్ గా చెప్తా, ఒక సినిమాకి ఎన్ని టికెట్స్ సోల్డ్ అవుతాయో దాన్నే ఫుట్ ఫాల్స్ అంటారు. అంటే అన్ని పాదాలు థియేటర్లో పడ్డాయని, దట్ ఈస్ కాల్డ్ ఎ ఫుట్ ఫాల్స్. ఈ ఫుట్ ఫాల్స్ ని ఎలా ఎస్టిమేట్ చేస్తారంటే, ప్రతి థియేటర్లో రోజుకి ఇన్ని షోలు పడతాయి కదా, అది 4 అయితే 4, 6 అయితే 6, వాట్ ఎవర్, టోటల్ సోల్డ్ అయిన టికెట్స్ ని థియేటర్ ఓనర్ డిస్ట్రిబ్యూటర్కి చెప్తాడు. డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి చెప్తాడు. డైలీ వాళ్ళు నోట్ చేసుకుంటారు. దాన్నే బయటికి చెప్తుంటారు. సో ఈ వీడియోలో మన ఇండియన్ సినిమా హిస్టరీలో హైయెస్ట్ టికెట్స్, అదే హైయెస్ట్ ఫుట్ ఫాల్స్ గెయిన్ చేసి బోల్డ్ అంత జనాదరణ పొందిన ఆ టాప్ 10 ఇండియన్ మూవీస్ ఏంటో చూసేద్దాం. ఈ లిస్ట్ కోసం నేను చాలా ఎక్కువ రీసెర్చ్ చేశాను. ఇది వరల్డ్ వైడ్ ఫుట్ ఫాల్స్ కాదు, ఓన్లీ మన ఇండియాలో అంతే. మీకు వరల్డ్ వైడ్ డేటా కూడా కావాలంటే కమెంట్ చేయండి, ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను, వీలుంటే వీడియో చివరి వరకు చూడండి. నంబర్ 10, 2024 తెలుగు ఫిలిం పుష్ప 2. సుకుమార్ గారి డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు లీడ్ రోల్ చేసిన ఈ మూవీ ఓన్లీ బుక్ మై షోలోనే 21 మిలియన్ పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. అండ్ 46 డేస్ లో ఇది 1756 కోట్ల గ్రాస్ ని, 837 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇంకా ఇండియాలో ఈ మూవీ 1457 కోట్ల గ్రాస్ తో హైయెస్ట్ గ్రాస్ ఇన్ ఇండియన్ సినిమాగా ప్రెసెంట్ టాప్ లో ఉంది. మరి ఇండియాలో అంత బిగ్ అచీవ్మెంట్ అందుకున్న ఈ కమర్షియల్ మూవీకి 40 రోజుల్లో టోటల్ గా 6,07,00,000 టికెట్లు సోల్డ్ అయ్యాయి. 2 నెలల్లో ఓటీటీకి వచ్చేస్తుందని తెలిసిన 2 వారాల్లోనే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోయినా కూడా లాంగ్ రన్ లో పుష్ప 2 ర్యాంపేజ్ తగ్గలేదు. నంబర్ 9, 1981 బాలీవుడ్ ఫిలిం క్రాంతి. మెథడ్ యాక్టింగ్ ఒక పైనీర్ లో చెప్పుకునే దిలీప్ గారి లీడ్ రోల్లో మనోజ్ కుమార్ గారి డైరెక్షన్ లో వచ్చిన వన్ ఆఫ్ ద హై బడ్జెట్ బిగ్గెస్ట్ ప్యాట్రియాటిక్ ఫిలిం క్రాంతి. 26 సెంటర్స్ లో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న రేరెస్ట్ ఫిలిం ఇది. 1981 లో ఈ మూవీకి 3 కోట్లు బడ్జెట్ పెడితే 16 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీనికి 6,15,00,000 టికెట్లు సోల్డ్ అయ్యాయి. సో ఇప్పుడున్న టికెట్ కాస్ట్ తో కంపేర్ చేస్తే ఓన్లీ ఇండియాలో 1,230 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు. నంబర్ 8, 1961 బాలీవుడ్ ఫిలిం గంగా జమున. 60s టైంలో ఇండియాలోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ ఫిలిం ఇది. దిలీప్ కుమార్ గారు లీడ్ రోల్ కమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ కి మూవీకి వర్క్ చేశారు. ఈవెన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా అయిందే. 2003లో అవుట్లుక్ మ్యాగజైన్ 25 లీడింగ్ డైరెక్టర్స్ తో బాలీవుడ్ గ్రేటెస్ట్ ఫిలిమ్స్ ఏంటని మెన్షన్ చేయమంటే ఈ గంగా జమున మూవీ 11th ర్యాంక్ దక్కించుకుంది. జస్ట్ 70 లక్షల బడ్జెట్ తో 7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఇది. ఓవరాల్ గా 6,37,00,000 టికెట్లు సోల్డ్ అయ్యాయి. సో ప్రెసెంట్ టికెట్ ప్రైస్ తో కంపేర్ చేస్తే దీని గ్రాసు 1,270 కోట్లు. నంబర్ 7, 1978 హిందీ ఫిలిం ముఖద్దర్ కా సికిందర్. అమితాబ్ గారి లీడ్ రోల్లో ప్రకాష్ మెహ్రా డైరెక్షన్ లో వచ్చిన ఈ క్రైమ్ డ్రామా ఫిలిం ఆ టైంలో ఇండియన్ ఫిలిమ్స్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా చూడాలని పొద్దున్న టికెట్లు ఇస్తారంటే నైట్ అంతా క్యూలో పడుకున్నారంట జనం. దీన్ని తెలుగులో ప్రేమ తరంగాల పేరుతో కూడా రీమేక్ చేశారు. చిరంజీవి గారు, కృష్ణరాజు గారు లీడ్ రోల్ చేశారు. అయితే ఈ మూవీకి 1,30,00,000 బడ్జెట్ పెడితే 16,80,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. టోటల్ గా 6,70,00,000 టికెట్లు సేల్ అయ్యాయి. ఇప్పుడు ప్రైజ్ లో దీని వాల్యూ 1,340 కోట్లు. నంబర్ 6, 1983 హిందీ ఫిలిం కూలీ. అమితాబ్ గారి లీడ్ రోల్లో మన్మోహన్ దేశాయ్ డైరెక్ట్ చేసిన ఈ కమర్షియల్ మూవీ అమితాబ్ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ద టాప్ గ్రాసర్ మాత్రమే కాదు, ఈ సినిమా వల్ల ఆయనకి మేజర్ యాక్సిడెంట్ కూడా జరిగింది. ఒక ఫైట్ సీన్ లో జంప్ చేసేటప్పుడు మిస్ క్యాలిక్యులేట్ అయ్యి పడిపోవడం వల్ల అబ్డామినల్ కి ఇంజ్యూరీ అయింది. ఆల్మోస్ట్ కామా స్టేజ్ కి వెళ్ళిపోయారంట. రికవరీ అయ్యి మళ్ళీ షూటింగ్ రావడానికి 6 months పట్టింది. సో ఈ మూవీకి 3,50,00,000 బడ్జెట్ పెడితే 18 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 7 కోట్ల ఫుట్ ఫాల్స్ జరిగాయి. సో 2024 ఇన్ఫ్లేషన్ వైస్ చూస్తే ఈ మూవీ 1,400 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు. నంబర్ 5, 1994 హమ్ ఆప్కే హై కౌన్. సల్లూభాయ్ కెరీర్ లోనే తోపు మూవీ ఇది. ఫస్ట్ 100 కోట్ల గ్రాస్ ఓన్లీ ఇండియాలో కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ ఎవర్ బ్లాక్ బస్టర్ అయింది. సినిమాలో మొత్తం 14 సాంగ్స్ ఉంటాయి. ఒక్కోటి ఒక్కో సెలబ్రేషన్ లో ఉంటుంది. ప్రేమలయం పేరుతో తెలుగులో కూడా డబ్ అయ్యి 200 రోజుల పైన ఆడింది ఇది. సూరజ్ గారు డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ కల్ట్ క్లాసిక్ ఫిలిం కి జస్ట్ 6 కోట్ల బడ్జెట్ పెడితే 117 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 7,40,00,000 ఫుట్ ఫాల్స్ తో స్టిల్ ఇప్పటికీ ఆల్ టైమ్ 5th పొజిషన్ లో ఉంది. ఇన్ఫ్లేషన్ వైస్ చూస్తే దీని ఇండియా గ్రాస్ 1,480 కోట్లు. నంబర్ 4, 1957 మదర్ ఇండియా. మెహబూబ్ గారి డైరెక్షన్ లో నర్గీస్ గారు లీడ్ రోల్ చేసిన ఈ మూవీని ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఐకానిక్ ఫిలిమ్స్ గా చెప్తుంటారు. బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిం గా ఆస్కార్ కి నామినేట్ అయిన ఫస్ట్ ఇండియన్ ఫిలిం కూడా ఇదే. రైటింగ్ చాలా ఎమోషనల్లీ అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. నేను చూశాను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన ఉమెన్ సెంట్రిక్ ఫిలిం ఇది. ఆ టైంలో దీనికి 60 లక్షల బడ్జెట్ పెడితే ఇండియన్ సినిమాలోనే హైయెస్ట్ రెవెన్యూ 8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీనికి 10 కోట్ల టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఇప్పుడు టికెట్ ప్రైస్ తో క్యాలిక్యులేట్ చేస్తే దీని గ్రాసు 2,000 కోట్లు. నంబర్ 3, 1960 హిందీ ఫిలిం ముఘల్-ఈ-ఆజం.
కె ఆసిఫ్ గారి డైరెక్షన్ లో పృథ్వీరాజ్ కపూర్ అండ్ దిలీప్ కుమార్ గారు లీడ్ రోల్ చేసిన ఈ హిస్టారిక్ డ్రామా ఫిలిం కి ఆ టైంలో 1,50,00,000 బడ్జెట్ పెట్టడం రికార్డ్ బ్రేకింగ్. 1950లో ఈ సినిమా స్టార్ట్ చేస్తే ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని ఫేస్ చేసి ఫైనల్ గా 10 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు రోజు టికెట్ల కోసం 1,00,000 మంది జనం మహారాష్ట్రలో ఉన్న మరాఠా మందిర్ థియేటర్ దగ్గర నిలబడ్డారంట. 3 వీక్స్ సరిపడా టికెట్స్ అన్ని ఒక్కసారిగా సోల్డ్ అయిపోయాయి. ఇండియాలో 11 కోట్ల గ్రాస్ గెయిన్ చేసింది ఇది. దీనికి 10,50,00,000 టికెట్లు సోల్డ్ అయ్యాయి. ఇప్పుడు ప్రైస్ తో కంపేర్ చేస్తే 2,100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు. ఇంకా నెంబర్ 2 2017 తెలుగు ఫిలిం బాహుబలి 2. రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన ఎపిక్ ఫిలిం ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది. ఇది క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ మన సినిమా గురించి చెప్పుకుంటుంటే దిష్టి తగులుతుంది. అయితే ముందు చెప్పిన మదర్ ఆఫ్ ఇండియా, మొఘల్ ఆజం తర్వాత వాటిని మించి ఈ జనరేషన్ లో ఒక సినిమా ఓన్లీ ఇండియాలో 11,50,00,000 టికెట్ సేల్ చేయడం ఫ్యూచర్ లో ఇంకెప్పుడు జరగదేమో. Just in India, Bahubali 2 was watched by 11.5 crore people. దీనికి 250 కోట్లు బడ్జెట్ పెడితే వరల్డ్ వైడ్ గా 1,810 కోట్ల గ్రాస్ గెయిన్ చేయడమే కాదు, ఇండియాలో 1,417 కోట్ల గ్రాస్ ని అచీవ్ చేసింది. ఈ రికార్డ్ ని 7 ఇయర్స్ తర్వాత పుష్ప 2 బీట్ చేసింది. బాహుబలి 2 రికార్డ్స్ ని ఫ్యూచర్ లో ఏ సినిమా బీట్ చేయొచ్చేమో, కానీ దీనికి వచ్చిన జనాదరణ ఏ మూవీకి రాదు. అందుకే దీన్ని ఎపిక్ ఫిల్మ్ అంటారు. అండ్ లాస్ట్ వన్ 1975 అమితాబ్ బచ్చన్స్ షోలే. రమేష్ సిప్పి గారు డైరెక్ట్ చేసిన ఈ షోలేకి ఫస్ట్ 2 వీక్స్ ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ మెల్లగా 3rd వీక్ నుంచి మౌత్ టాక్ బ్లాక్ బస్టర్ గా స్ప్రెడ్ అయ్యి ట్రెండ్ సెటర్ మూవీ అయింది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ జరిపేసి 36 కోట్ల గ్రాస్ తో ఇండియాలో టాప్ 1 మూవీ అయింది ఇది. 1982లో డిస్కో డాన్సర్ వచ్చి షోలేని బీట్ చేసింది. ఆ టైంలో ఇండియాలో 60 సెంటర్స్ లో గోల్డెన్ జూబ్లీ జరుపుకున్న ఒకే ఒక్క ఇండియన్ సినిమా ఇది. దీని ఒక్కో రికార్డు చెప్పుకుంటే ఒక డైమండ్ లా ఉంటుంది. చాలా ఇండియన్ ఫిల్మ్స్ మేకింగ్ కి ఈ మూవీ ఇన్స్పిరేషన్. అప్పట్లో ఈ సినిమాకి 15 కోట్ల టికెట్లు సేల్ అయ్యాయి. ఇంకా రిలీజ్ లని కలిపితే 18 కోట్లకు వెళ్ళిపోయిందని రిపోర్ట్. దీనికి 3 కోట్ల బడ్జెట్ పెడితే 36 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. టికెట్ సేల్స్ లో షోలేని కొట్టే సినిమా ఎప్పటికీ రాదు. ఇప్పుడున్న యావరేజ్ టికెట్ ప్రైస్ తో క్యాలిక్యులేట్ చేస్తే షోలే ఇండియా గ్రాస్ 3,600 కోట్లు. అయితే అప్పట్లో రిలీజులు లాంగ్ రన్ లో సంవత్సరాలు సినిమాలు ఆడేవి. అప్పుడు రెవెన్యూ మీద కన్నా ఎన్ని రోజులు ఆడిందనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. ఇంకా ఓటీటీలని వెంటనే టీవీలో వేసేయడమని, హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం అని ఏం జరిగే కాదు. బోర్ కొడితే థియేటర్కి వెళ్ళి కూర్చోవడమే. బట్ ఇప్పుడు అలా కాదు. 2 వీక్స్ లో హెచ్డీ ప్రింట్, 2 మంత్స్ లో ఓటీటీ, 4 మంత్స్ లో టీవీలో వేసాడు. మహా అయితే ఇప్పుడు 50 రోజులు థియేటర్లో ఆడించడమే గొప్ప. ఇంకా అస్తమానం రిలీజ్ చేయడం లాంటివి ఏమీ ఉండవు. అప్పుడు సినిమా అంటే ఎక్సైటింగ్ గా ఉండేది, ఇప్పుడు బిజినెస్ అయిపోయింది. బట్ ఇప్పుడు జనాలకి సినిమా చూడడం చాలా ఈజీ అయిపోయినా ఈ టైంలో బాహుబలి 2కి 11 కోట్ల టికెట్లు, పుష్ప 2కి 6 కోట్ల టికెట్లు సేల్ అవడం పీక్స్ అంతే. 2000 నుంచి 2024 వరకు జస్ట్ ఈ 2 సినిమాలు మాత్రమే ఫుట్ ఫాల్స్ లో టాప్ 10 లిస్ట్ లోకి వెళ్ళాయి. సో దట్స్ ఇట్ గైస్. ఇండియన్ సినిమాలో హైయెస్ట్ ఫుట్ ఫాల్ సాధించిన టాప్ 10 లిస్ట్ ఇదే. నెంబర్స్ కొంచెం అటు ఇటు అయినా పొజిషన్స్ మాత్రం సేమ్ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ టాప్ 10 మూవీస్ లో మీరు ఏ మూవీస్ చూసారో, మీ ఫేవరెట్ ఏంటో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.